గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్లో రేషియో అనాలిసిస్ చెప్పుకుంటున్నాం, నిష్పత్తుల విశ్లేషణ అనేటువంటిది చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా మనం 4 రకాల నిష్పత్తులు బాగా కట్టాం, మనకు కూడా బాగా అవగాహన వచ్చింది. అవి ఏంటి అంటే స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి, నిర్వహణ నిష్పత్తి, నిర్వహణ నికర లాభ నిష్పత్తి. అవి 4 కూడా మనం ఏ రకంగా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని మీద మనం బాగా ట్రై చేసాం, సమ్స్ కూడా బాగా చేసాం. అయితే ఇప్పుడు మరొక 4 నిష్పత్తులు మీకు పరిచయం చేస్తున్నాను. వీటిని ద్రవ్యతా నిష్పత్తులు, ద్రవ్యత్వ నిష్పత్తులు అని చెప్పి పిలుస్తారు. ఈ ద్రవ్యత్వ నిష్పత్తుల్లో ఈరోజు ఒక 4 నిష్పత్తులు మీకు సూత్రాలు చెప్తున్నాను. వాటిల్లో ముందుగా ద్రవ్యత్వ నిష్పత్తులు అంటే లిక్విడిటీ రేషియోస్ అంటాం. ద్రవ్యత్వ నిష్పత్తులు అంటే లిక్విడిటీ రేషియోస్ అంటాం. ఈ ద్రవ్యత్వ నిష్పత్తుల్లో 4 మీకు ఈరోజు చెప్తున్నాను. వాటిలో మొట్టమొదటిది ఏం చెప్తున్నానంటే ప్రస్తుత నిష్పత్తి. ప్రస్తుత నిష్పత్తి అంటే ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ఈ ప్రస్తుత నిష్పత్తిని మనం ఏమంటామంటే కరెంట్ రేషియో అంటాం. దీన్ని ఏమంటామండి అంటే మనం కరెంట్ రేషియో. కరెంట్ రేషియో అంటే కరెంట్ assets by current liabilities. Current assets by current liabilities. ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు అంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. రెండవది శీఘ్ర నిష్పత్తి. రెండవది ఏంటంటే అంటే శీఘ్ర నిష్పత్తి అంటే లిక్విడిటీ రేషియో. లిక్విడిటీ రేషియో. మరి దీనికి సూత్రం ఏంటి? లిక్విడిటీ రేషియో సూత్రం ఏంటి అంటే కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్, సరుకు ఒకటి తీసేయాలి ప్రస్తుత ఆస్తుల నుంచి, బై కరెంట్ లయబిలిటీస్. ఇవన్నిటికీ కూడా ఇంటూ 100 ఉండదండి, 1:1 వేస్తాం. వచ్చిన ఆన్సర్కి 1:1 అంటే ఒకటి ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు కట్టామనుకోండి, ఏదో 2 ఆన్సర్ వచ్చింది అనుకోండి. 2 ఆన్సర్ వస్తే ఈ అప్పులకి ఆస్తులు 2 రెట్లు ఉన్నాయి అని అర్థం అన్నమాట. 2 టైమ్స్ ఉన్నాయి అని అర్థం అండి. లిక్విడిటీ రేషియో అంటే లిక్విడ్ అసెట్స్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ బై కరెంట్ లయబిలిటీస్. తర్వాత అతి శీఘ్ర నిష్పత్తి ఉంది కదా, ఈ అతి శీఘ్ర నిష్పత్తి అంటే అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో. అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో. అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియో అంటే ఇది అధిక ద్రవ్యత గల ఆస్తులు అంటే అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఇక అంటే ఇక్కడ మరి అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ అంటే ఏంటండి అంటే ఎగ్జాంపుల్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, మార్కెటబుల్ సెక్యూరిటీస్. త్వరగా అమ్మేసి ఏమైనా షేర్స్ ఉంటే అవి మార్కెటబుల్ సెక్యూరిటీస్. ఇక చివరిది డి ఏంటంటే అంటే ప్రొప్రైటరీ రేషియో యాజమాన్య నిష్పత్తి. దాని సూత్రం ఏంటంటే షేర్ హోల్డర్ ఫండ్స్ బై టోటల్ అసెట్స్ ఇంటూ 100. కొన్ని ఈక్వేషన్స్కి పర్సంటేజ్లో చెప్పడానికి వీలుగా ఉన్నట్లకి ఇంటూ 100 వేస్తాము, టైమ్స్లో చెప్పడానికి వీలుగా ఉన్నదానికి ఇంటూ 100 వేయం, 1:1 వేస్తాం ఆన్సర్లో. అంటే షేర్ హోల్డర్ ఫండ్స్ బై టోటల్ అసెట్స్ ఇంటూ 100. ఇక్కడ షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్. ప్లస్ రిజర్వ్స్.
ఓకే. అయితే ఈ రేషియో కట్టాలి అంటే మాత్రం మనకి కరెంట్ అసెట్స్ ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ ఏంటి అనేటువంటి మనకి తెలియాలి. ఏదైనా ఒక బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం అనుకోండి, ఒకవైపు లైబిలిటీస్ ఉంటాయి, ఒకవైపు అసెట్స్ ఉంటాయి. వీటి మీద క్లారిటీ కూడా ప్రీవియస్ చాప్టర్లోనే మనకు వచ్చింది. ఎందుకనంటే అంటే మనం కంపారిటివ్ బ్యాలెన్స్ షీటు, కంపేరిటివ్ స్టేట్మెంటు ఇవన్నీ వేసేటప్పుడు ఆ అసెట్స్ని లైబిలిటీస్ని డివైడ్ చేసాము. అసెట్స్లో ఫిక్స్డ్ అసెట్స్ అని, కరెంట్ అసెట్స్ అని. లైబిలిటీస్లో మనం కరెంట్ లైబిలిటీస్ అని, అలాగే ఫిక్స్డ్ లైబిలిటీస్ అని, అంటే లాంగ్ టర్మ్ లైబిలిటీస్ అని, అలాగే షేర్ హోల్డర్ ఫండ్స్ అని మనం ఎడగొట్టాం. ఆ షేర్ హోల్డర్ ఫండ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చెప్పింది. అలాగే కరెంట్ అసెట్స్ అవే, కరెంట్ లైబిలిటీస్ అవే. అయినా మీకు ఒకవేళ కొద్దిగా క్లారిటీగా ఉంటాయి కాబట్టి దీని చిన్న లిస్ట్ కింద కొన్ని ఐటమ్స్ రాసుకుందాం. అంతకన్నా ఫర్దర్గా ఏమైనా వస్తున్నట్టయితే సమ్లో దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. కానీ జనరల్గా కరెంట్ అసెట్స్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ బ్యాంక్, డేటాస్ అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ రిసీవబుల్, మార్కెటబుల్ సెక్యూరిటీస్. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా స్వల్పకాలిక వంటి పెట్టుబడులు ఏమైనా ఉంటే అవి. ఆ తర్వాత క్లోజింగ్ స్టాక్. ఇవన్నీ కరెంట్ అసెట్స్. అలాగే కరెంట్ లైబిలిటీస్ అంటే క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, బ్యాంక్ ఓడి అంటే షార్ట్ టర్మ్ బ్యాంక్ ఓడి, అట్లాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ సాలరీస్ అలాంటివి ఏమైనా ఉంటే అవి, అవన్నీ కరెంట్ లైబిలిటీస్లోకి వస్తాయి. ఈరోజు మీకు 4 సూత్రాలని పరిచయం చేశాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే, మనం మీకు ఒకసారి చెప్పాను కదా, ఈ యొక్క నిష్పత్తుల విశ్లేషణ హెడ్డింగ్ పెట్టిన తర్వాత క్లాసిఫికేషన్ అయ్యాక 4 సూత్రాలు రాసట్టే పెట్టారు. స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి, నిర్వహణ నిష్పత్తి, నిర్వహణ నికర లాభ నిష్పత్తి అని. దాని కింద కంటిన్యూగా ఈ హెడ్డింగ్ పెట్టుకోండి. ద్రవ్యత్వ నిష్పత్తులు అని పెట్టుకొని ఈ 4 నిష్పత్తులు రాసుకోవాలి. హెడ్డింగ్ అక్కడ పెట్టుకోండి. సమ్ చేసినప్పుడు మళ్ళీ 2 పేజీలు ఎదురుకొచ్చి సమ్ చేద్దాం. ఆ రోజే చెప్పాను మీకు రేషియోస్ నెమ్మదిగా మీకు పరిచయం చేస్తాను, కన్ఫ్యూజ్ లేకుండా. ఒకేసారి చెప్పాను అనుకోండి మీకు ఏది అర్థం కాదు. అందుకని నెమ్మదిగా చెప్తున్నాను. ఆ తర్వాత వాడు ఏది కట్టమంటే అది కట్టడానికి వీలుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటుంది. కానీ ఓకేనా? ఇప్పుడు ఈ 4 రేషియోస్ మీరు ఫస్ట్లో రాసుకున్నటువంటి వాటి కిందన రాసుకోండి. మీరు రాసుకునే లాభదాయకత నిష్పత్తులు, ప్రాఫిటబుల్ రేషియోస్ రాసుకున్నారు. దాని తర్వాత లిక్విడిటీ రేషియోస్ అని చెప్పి, ద్రవ్యత్వ నిష్పత్తులు అని చెప్పి ఇది రాసుకోండి. అసలు లిక్విడిటీ మీన్స్ ఏంటంటే, లిక్విడిటీ అంటే ఏంటంటే అంటే వెరీ క్విక్ టు చేంజ్ ఇన్ క్యాష్, అంటే విచ్ అసెట్స్ వెరీ ఈజీ టు చేంజ్ ఇన్ క్యాష్. ఏ ఆస్తులు అయితే త్వరగా నగదుకు సమానంగా ఉంటాయో దాని లిక్విడిటీ అంటాం అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఏమండి ఇళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫిక్స్డ్ అసెట్స్ వెంటనే మనకు ₹1,00,000 కావాలంటే వెంటనే ఇంట్లో ముఖ్యం అమ్మేలేము మనం. అర్థమవుతుందని. అదే బ్యాంకులో క్యాష్ ఉందనుకోండి, వెంటనే మన అవసరానికి ఉపయోగపడుతుంది. అలా వెంటనే మనకు ఉపయోగపడే ఆస్తులే లిక్విడిటీ అసెట్స్ అని చెప్పి పిలుస్తాం. క్యాష్ ఇన్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఏమండి అలాగే డెటార్స్. వీళ్ళు కూడా కొన్ని సమయాల్లో బేగా డబ్బులు ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి. వీళ్ళందరూ త్వరగా ఒకరి తర్వాత ఒకరు కొంచెం కష్టంగా వేలో చూసుకుంటే త్వరగా డబ్బులు వచ్చేసి నగదు, తర్వాత బ్యాంకులో డబ్బులు, తర్వాత రుణగ్రస్తులు, అవును, ఆ తర్వాత సరుకు, అవి ఒక ప్రయారిటీ అనమాట. ఆ తర్వాత ఉన్నాయి స్థిరాస్తులు అనమాట. అవి క్యాష్లోకి మారడానికి టైం ఎక్కువ పడుతుంది. క్యాష్లోకి త్వరగా మారే దాన్ని ఏమంటామంటే లిక్విడ్ అసెట్స్ అంటాం అనమాట. క్యాష్కు దగ్గరగా మారేటువంటి అసెట్స్ ఎప్పుడు కూడా లిక్విడ్ అసెట్స్ అంటే వాటిని శీఘ్ర ఆస్తులు అని చెప్పి పిలుస్తాం అనమాట. శీఘ్ర ఆస్తులు అంటే లిక్విడ్ అసెట్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇప్పుడు మీరు హెడ్డింగ్ పెట్టుకున్నారు కాబట్టి ద్రవ్యత్వ నిష్పత్తులు అని తెలుగు మీడియం అని పెట్టుకోండి. అలాగే లిక్విడిటీ రేషియో అని ఇంగ్లీష్ మీడియం అని పెట్టుకోండి. ద్రవ్యత్వ నిష్పత్తులు, లిక్విడిటీ రేషియోస్, ద్రవ్యత్వ నిష్పత్తులు, లిక్విడిటీ రేషియోస్ అని పెట్టుకోండి. ద్రవ్యత్వ నిష్పత్తులు అంటే లిక్విడిటీ రేషియోస్. ఇప్పుడు ద్రవ్యత్వ నిష్పత్తులు వరుసగా తెలుగు మీడియం ముందు రాసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా. సూత్రాల దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి ముందు తెలుగు మీడియం అని రాసుకొని చెప్తున్నాను, తర్వాత ఇంగ్లీష్ మీడియం చెప్తాను. ముందు తెలుగు మీడియం అని రాసుకోండి. టీఎంఓలు ముందు రాసుకోండి. వెనకాల పేజీలో రాసుకోమని చెప్తున్నాను. అర్థమవుతున్న సూత్రాలు ఎక్కడైతే ఖాళీ వదిలేరో దాని దిగువని రాసుకోండి. మొన్న 4 రాశారు, దాని కింద రాసుకోండి. ద్రవ్యత్వ నిష్పత్తుల్లో ఫస్ట్ నిష్పత్తి ప్రస్తుత నిష్పత్తి అని రాసుకోండి. ప్రస్తుత నిష్పత్తి, ప్రస్తుత నిష్పత్తి.
ఇక్కడ సూత్రం ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. 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 ప్రస్తుత నిష్పత్తి ఇంటూ 100 లేదు, ఐడెంటిఫై చేయండి. 100 ఉండదు, వేయకూడదు. మీరు దీంట్లో 100 లేదు, లేని దానికి వేయకూడదు, ఉన్నట్లుగే వేయాలి. నెక్స్ట్ రెండవ నిష్పత్తి శీఘ్ర నిష్పత్తి. శీఘ్ర నిష్పత్తి. శీఘ్ర నిష్పత్తి సూత్రం ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు. ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు బై ప్రస్తుత అప్పులు. బై ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు బై ప్రస్తుత అప్పులు. బై ప్రస్తుత అప్పులు. అతి శీఘ్ర నిష్పత్తి. అతి శీఘ్ర నిష్పత్తి. అతి శీఘ్ర నిష్పత్తి ఇది అధిక ద్రవ్యత గల ఆస్తులు. అధిక ద్రవ్యత గల ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. అధిక ద్రవ్యత గల ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. అధిక ద్రవ్యత గల ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పులు అంటే మనకి మీకు లిస్ట్ చెప్తాను. ముందు అధిక ద్రవ్యత గల ఆస్తులు కింద రాసేసుకోండి. అధిక ద్రవ్యత గల ఆస్తులు అంటే దేర్ఫోర్ అధిక ద్రవ్యత గల ఆస్తులు అంటే చేతిలో నగదు ప్లస్ బ్యాంకులో నగదు ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీ. ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీ. అధిక ద్రవ్యత గల ఆస్తులు కావాలంటే ఇది ఈజీ కొట్టు అని పెట్టుకొని మీకు కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే. అధిక ద్రవ్యత గల ఆస్తులు అంటే చేతిలో నగదు ప్లస్ బ్యాంకులో నగదు ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీ. నాలుగవ నిష్పత్తి యాజమాన్య నిష్పత్తి. ప్రొప్రైటరీ రేషియో అంటాం కదా, యాజమాన్య నిష్పత్తి. యాజమాన్య నిష్పత్తి. యాజమాన్య నిష్పత్తి సూత్రం వాటాదారుల నిధులు బై మొత్తం ఆస్తులు ఇంటూ 100. వాటాదారుల నిధులు బై మొత్తం ఆస్తులు ఇంటూ 100. వాటాదారుల నిధులు బై మొత్తం ఆస్తులు ఇంటూ 100. ఆ దిగువన రాసుకోండి. వాటాదారుల నిధులు ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ వాటా మూలధనము ప్లస్ ఆధిక్యపు వాటా మూలధనము ప్లస్ రిజర్వ్. ఈక్విటీ మూలధనము, ఆధిక్యపు మూలధనము, రిజర్వ్. ఈక్విటీ మూలధనము, ఆధిక్య వాటా మూలధనము, రిజర్వ్. ఈక్విటీ మూలధనము, ఆధిక్య వాటా మూలధనము, రిజర్వ్. ఆ దిగువను రాసుకోండి. ప్రస్తుత ఆస్తులు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ప్రస్తుత ఆస్తులు అని రాసుకొని 1 by 1 రాసుకోండి. ప్రస్తుత ఆస్తులు అని రాసి 1 by 1 రాసుకోండి. ప్రస్తుత ఆస్తులు చేతిలో నగదు దాని కింద బ్యాంకులో నగదు రుణగ్రస్తులు ముందు చెల్లింపులు వసూలు బిల్లులు మార్కెటబుల్ సెక్యూరిటీలు ముగింపు సరుకు తర్వాత ప్రస్తుత అప్పులు సైడ్ హెడ్డింగ్. ప్రస్తుత అప్పులు
ప్రస్తుత అప్పుల్లో రుణదాతలు చెల్లింపు బిల్లులు బ్యాంకు ఓడి చెల్లించవలసిన ఖర్చు ఇప్పుడు తెలుగు మీడియం రాసుకున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకున్నారు. లిక్విడిటీ రేషియోస్ లిక్విడిటీ ratios. First one, current ratio is equal to current assets by current liabilities. Current assets by current liabilities. Liquidity ratio. Current assets minus stock by current liabilities. మూడో రేషియో అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియో. దీంట్లో అబ్సల్యూట్ లిక్విడిటీ అసెట్స్ బై current liabilities. Example, absolute assets is equal to absolute liquid assets is equal to cash in hand, cash at bank, marketable securities. నాలుగోది proprietary ratio. Shareholder funds by total assets into 100. Shareholder funds by total assets into 100. Next, shareholder funds is equal to అంటే ఏంటో రాసుకోండి. షేర్ ఫండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్. ఈ 4 రేషియోలు రాసుకున్నారు. దీనికి 2 వివరణలు కింద రాసుకోండి. కరెంట్ అసెట్స్ సైడ్ హెడింగ్ మీకు ఎవరికైనా సులువుగా ఉంటుంది, కొంతమంది తెలుస్తుంది, కొంతమంది కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి రాసుకోండి. ప్రస్తుత ఆస్తుల్లో కరెంట్ అసెట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్
cash in hand, cash at bank, debtors, prepaid expenses, bill receivable, marketable securities, clothing stock, తర్వాత కరెంట్ లైబిలిటీస్లో క్రెడిటార్స్, తర్వాత బిల్ పేయబుల్, బ్యాంక్ ఓడి, outstanding expenses, ఇప్పుడు మీ దగ్గర ఈ రకం అంటే సూత్రాలు 4 రాసుకున్నారు, వాటికి సంబంధించిన వివరణ కూడా రాసుకున్నారు. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా సమ్ ఇస్తే ఎలా ఇస్తాడో మనం ఎలా కట్టాలి అనే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. ఈ 4 రేషియోలు మాత్రం బాగా చదవాలి. మీరు ఈ రేషియోస్ కంటతో చేయాలి, అప్పుడు మీరు సమ్స్ ఈజీగా చేయగలుగుతారు. కరెంట్ రేషియో అంటే ప్రస్తుత నిష్పత్తి, ప్రస్తుత ఆస్తులపై ప్రస్తుత అప్పులు. అలాగే శీఘ్ర నిష్పత్తి, లిక్విడిటీ రేషియో అంటే ద్రవ్యత గల ఆస్తులపై మొత్తం, ప్రస్తుత ఆస్తులమైన స్టాక్ అన్న ద్రవ్యత గల ఆస్తులన్నా ఒకటే బై ప్రస్తుత అప్పులు. అలాగే అతి శీఘ్ర నిష్పత్తి అంటే అధిక ద్రవ్యత గల ఆస్తులపై ప్రస్తుత అప్పులు. అదే యాజమాన్య నిష్పత్తి అంటే వాటాదారుల నిధులపై మొత్తం ఆస్తులు ఇంటూ 100, వాటాదారుల నిధులపై మొత్తం ఆస్తులు ఇంటూ 100. ఆ సూత్రాలు మొత్తం మీకు బాగా కంటతా వస్తే అప్పుడు చేయడానికి సులువుగా ఉంటుంది. సమ్ రాసుకున్నాం. జనరల్గా సమ్ ఎలా ఉంటుందో రాసుకున్నాం. చిన్న సమ్ రాసుకున్నాం. దిగువ వివరాలతో ప్రస్తుత నిష్పత్తి లెక్కించండి. ఎక్కడికి వస్తారు మీరు సమ్ రాసేటప్పుడు? 4 పేజీలు అవతల నిన్న సమ్స్ రాశారు కదా, కండును 6 సమ్స్ రాశారు కదా, ఆ దిగువని రాసుకోండి. ఇంకా సూత్రాల ప్లేస్ అలా వదిలేయండి. మొన్న 4 రాసాం, ఇప్పుడు 4 రాసాం, మళ్ళీ ఒక 2 రోజులు పోయితే ఇంకో 4 చెప్తాను. అక్కడికి ప్లేస్ అలా వదిలేసి ఇప్పుడు లెక్కల్లోకి రండి. లెక్కల్లో రాసుకోండి. నేను లెక్కల కింద రాసుకోండి. దిగువ వివరాలతో ప్రస్తుత నిష్పత్తి కనుక్కోండి. క్యాలిక్యులేటెడ్ కరెంట్ రేషియో ఫ్రమ్ ది ఫాలోయింగ్. దిగువ వివరాలతో ప్రస్తుత నిష్పత్తి కనుక్కోండి. ఆ దిగువన ఫస్ట్ పాయింట్ ప్రస్తుత ఆస్తులు కరెంట్ అసెట్స్. 8 లక్షలు. ప్రస్తుత అప్పులు కరెంట్ లైబిలిటీస్ 4 లక్షలు. ఆ 2 ఐటమ్స్ ఇచ్చేయడం అందాక ఏం కట్టమన్నాడు? ప్రస్తుత నిష్పత్తి కట్టమన్నాడు. చూడండి, ప్రస్తుత నిష్పత్తి కట్టాలి అంటే మనం ముందుగా ఏం చేయాలండి అంటే సూత్రం రాసుకోవాలి. ఏమని రాసుకోవాలా సూత్రం అంటే? సూత్రం ఏమని రాసుకోవాలంటే ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు అని రాసుకోవాలి. ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏమని రాసుకుంటారు? కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు
కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఇప్పుడు నేను ఆన్సర్ని పెట్టుకున్నాను, సూత్రం రాసుకున్నాను, అంటే ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు అని రాసుకున్నాను. ఆ కింద ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు సమ్లో ఇచ్చాడు. ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 8 lakhs. ప్రస్తుత అప్పులు ఈజ్ ఈక్వల్ టు 4 lakhs. కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 8 lakhs రాసుకోండి. ఫస్ట్ ఈ ఈక్వేషన్ రాసుకోండి. టీఎంఆర్ అయితే టీఎంలో రాసుకోండి, ఈఎంఆర్ అయితే ఈఎంలో రాసుకోండి. ఆ కింద ప్రస్తుత ఆస్తులు కరెంట్ అసెట్స్ 8 లక్షలు, ప్రస్తుత అప్పులు కరెంట్ లయబిలిటీస్ 4 లక్షలు. నెక్స్ట్ స్టెప్ ఈక్వేషన్ అప్లై చేస్తున్నాను. పైన సూత్రం వేసుకున్నాను అనుకున్నాను కదా. ప్రస్తుత ఆస్తులు ఎంత అంటే 8 లక్షలు, ప్రస్తుత అప్పులు 4 లక్షలు ఇంటూ లేదు ఇంకేం లేదు ఇంటూ 100 లేదండి. ఇప్పుడు ఈ జీరోస్ కొట్టుకుపోయింది. 4 ఇందులో 2 times పోయింది, అంటే దీని ఆన్సర్ 2 వచ్చింది. అప్పుడు కింద ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2:1. ఈ 1 మనం వేసేయడమేనండి. ఈ 1 మనం వేసేయడమే. దాని అర్థం ఏంటంటే ఈ కింద ఉన్నటువంటి ఈ అప్పులు ఈ ఆస్తులు అనే దానికి సగం ఉన్నాయి, లేదా ఈ అప్పులకి ఆస్తులు 2 రెట్లు ఉన్నాయి. ఇది 10 రూపాయలు ఉంటే ఇది 20 రూపాయలు ఉంది అని అర్థం అనమాట. 1 ఉంటే 2 ఉంది అని అర్థం. అందుకని రేషియో ఆన్సర్ ఎంత వచ్చిందో 1 వేసుకోవాలి. ఒకవేళ ఆన్సర్ 1.95 వచ్చింది అనుకోండి, పర్లేదు. 1.95:1. 1 అనేది మనం వేసుకోవాలి ఎక్స్ట్రాగా. ఇంటూ 100కి శాతం ఎలాగ ఎక్స్ట్రా వేసుకుంటున్నాం, అలాగే దీనికి 1 అలా వేసుకోవాలి. ఇక్కడ మనకి ప్రస్తుత నిష్పత్తి కట్టమన్నాడు, కట్టాం. ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు 8 లక్షలు బై 4 లక్షలు వేస్తే 2 వచ్చింది ఆన్సర్. 1 మనం వేసుకున్నాం. మరొక సమ్ రాసుకోండి. దిగువ వివరాల నుండి శీఘ్ర నిష్పత్తిని కనుక్కోండి. క్యాలిక్యులేట్ liquidity ratio from the following. Calculate liquidity ratio from the following. Calculate liquidity ratio from the following. దిగువ వివరాలతో శీఘ్ర నిష్పత్తి కనుక్కోండి. ఫస్ట్ పాయింట్ 1 by 1 రాసుకోండి. ఏమి ఇచ్చాడంటే ప్రస్తుత ఆస్తులు కరెంట్ అసెట్స్ 8 లక్షలు. ప్రస్తుత అప్పులు కరెంట్ లయబిలిటీస్ 4 లక్షలు. స్టాక్ సరుకు 2,20,000. స్టాక్ సరుకు 2,20,000. ప్రస్తుత ఆస్తులు కరెంట్ అసెట్స్ 8 లక్షలు ఇచ్చాడు. తర్వాత కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు 4 లక్షలు ఇచ్చాడు. స్టాక్ 2,20,000 ఇచ్చాడు. మిమ్మల్ని ఏం కట్టమనంటే శీఘ్ర నిష్పత్తి కట్టండి అన్నాడు. శీఘ్ర నిష్పత్తి. ఇప్పుడు ఆన్సర్ అని పెట్టుకొని తెలుగు మీడియంలో ఏ సూత్రం వేసుకోండి. శీఘ్ర నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు బై ప్రస్తుత అప్పులు. శీఘ్ర నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు బై ప్రస్తుత అప్పులు అని రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాడు లిక్విడిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు current assets minus stock
కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ బై కరెంట్ లైబిలిటీస్ దాని కంటిన్యూషన్ రాసుకోండి. తెలియని మీడియం సూత్రం రాశారు, సూత్రం కింద రాసుకోండి. ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 8 lakhs. ఆన్సర్లో మళ్ళీ అది ఇచ్చినవి రాసుకోండి. మరి ఎలా తెలుస్తుంది? ప్రస్తుత ఆస్తులు కరెంట్ అసెట్స్ 8 lakhs. తర్వాత ప్రస్తుత అప్పులు కరెంట్ లైబిలిటీస్ 4 లక్షలు. ఇవి రెండో రాసుకున్నాం కాబట్టి ఇప్పుడు సూత్రంలో ప్రతిక్షేపించుకున్నాం. ఏమన్నా పెట్టాలి? శీఘ్ర నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అంటే లిక్విడిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు శీఘ్ర నిష్పత్తి లిక్విడిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు అంటే 8 లక్షలు, మైనస్ సరుకు 2,20,000 బై ప్రస్తుత అప్పులు 4 లక్షలు. ప్రస్తుత అప్పులు 4 లక్షలు. నెక్స్ట్ 8 లక్షల నుంచి 2,20,000 తీసేద్దాం. అంటే 5,80,000 బై 4 లక్షలు. అంతే కదా? 8 లక్షల 2,20,000 తీసాను, 5,80,000 బై 4 లక్షలు. ఏం పోతున్నాయి? 3 zeros 0 పోయింది. ఈ 0 ఒకటి ఫస్ట్ చొక్కెడితే అప్పుడు ఫోర్త్ టేబుల్ ఎన్ని సరిపోతుందంటే 1 4 పాయింట్ 4 16 2 5 4 20 1.45 వచ్చింది. దేర్ ఫోర్ శీఘ్ర నిష్పత్తి అంటే లిక్విడిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1.45:1. 1.45:1. ఆన్సర్లో ప్రస్తుత ఆస్తులు వేసుకున్నారు, ప్రస్తుత అప్పులు వేసుకున్నారు. శీఘ్ర నిష్పత్తికి అంకెలు ప్రతిక్షేపించేటప్పుడు ప్రస్తుత ఆస్తులు 8 లక్షలు మైనస్ యూనివర్సల్ సూత్రంలో సరుకు 2,20,000 బై 4 లక్షలు. 8 లక్షల 2,20,000 తీస్తే 5,80,000 బై 4 లక్షలు. జీరోస్ క్యాన్సిల్ చేసి క్యాల్కులేటర్ మీద కొట్టేస్తే 1.45 వచ్చింది. అందువల్ల ఆన్సర్ శీఘ్ర నిష్పత్తి లిక్విడిటీ రేషియో 1.45:1. 1.45:1. ఎస్. ఓకే, సరిపోయిందండి. ఇలాగా మనం ఈ సూత్రాన్ని అప్లై చేసుకుని రేషియోస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈరోజు ముందు 4 రేషియో చెప్పాను కాబట్టి దీన్ని ఒకసారి బాగా చదవండి. ఇప్పుడు మనం ఓన్లీ 2 రేషియో 1 రేషియో కట్టాం. ఒకవేళ అంతకన్నా ఎక్కువ కట్టమంటే ఎలా కట్టాలి అనేది మనం ప్రాక్టీస్ చేద్దాం. అలాగే ఒక సందర్భంలో 1 కంపెనీ 2 కంపెనీలు 3 కంపెనీలు ఇచ్చి వాటి తాలూకు రేషియోస్ కట్టమంటాడు. అప్పుడు అవి కూడా మనం కట్టచ్చు. ఎలా కట్టాలి అనేది మనం చూద్దాం. ముందుగా మీరు ఈ సూత్రాలు బాగా చదవండి. చదివితే నెక్స్ట్ క్లాస్ మనం కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.